మద్యం వల్ల కాలేయం పాడైంది. శుభ్రపరిచే ఉదయం పానీయం రోజూ తీసుకుంటే శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీ కాలేయాన్ని శుభ్రపరచడం వల్ల మీ కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది. ఈ రిఫ్రెష్ పానీయం లెక్కలేనన్ని మార్గాల్లో మీ ఆహారంలో చేర్చబడుతుంది. రుచికరమైనది కూడా. ఈ పానీయం చేయడానికి ఏమి అవసరం? దీన్ని ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోండి. అవసరమైన పదార్థాలు: బీట్రూట్ 1. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీటైన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ కాలేయం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరం వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. క్యారెట్ 2. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్ 1. ఇందులో పెక్టిన్ ఉంటుంది. ఇది పానీయానికి సహజమైన తీపిని ఇస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ 1. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి కాలేయ ఆరోగ్యానికి దారితీస్తుంది. అల్లం పావు అంగుళం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అల్లం జీర్ణక్రియ మరియు కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతుంది. దోసకాయ 1. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది మరియు మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పాలకూర 1 కప్పు. ఇందులో లివర్ హెల్త్ మరియు న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆకుకూరలన్నీ ఆరోగ్యాన్ని నింపుతాయి. వంటకం: అన్ని పదార్థాలు కడుగుతారు మరియు శుభ్రం చేయాలి. అల్లం తొక్క తీసుకోవాలి. బీట్రూట్, క్యారెట్, దోసకాయలను కడిగి చర్మాన్ని దువ్వి చిన్న ముక్కలుగా కోయాలి. ఆపిల్ను కట్ చేసి విత్తనాలను తొలగించండి. నిమ్మకాయను పిండుకుని రసం తీసుకోవాలి. బీట్రూట్, క్యారెట్, యాపిల్, దోసకాయ, అల్లం మరియు పాలకూర అన్నీ మిక్సీలో రుబ్బుకోవాలి. మీరు దీన్ని జ్యూసర్లో కూడా పిండవచ్చు. నీటితో గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పిండాలి. నిమ్మరసంలో మిక్స్ చేసి తాగాలి. పుదీనా ఆకులను చల్లుకోవచ్చు లేదా ఏమీ వేయకూడదు. అలాగే సిప్ చేయండి. దీన్ని తయారు చేసిన వెంటనే తినాలి. అప్పుడే మీకు కావాల్సిన పోషకాలు అందుతాయి. మీరు అల్పాహారంతో ఆనందించవచ్చు. సాయంత్రం వరకు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పదార్థాల ప్రయోజనాలు: బీట్రూట్ కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కాలేయ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. క్యారెట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. యాపిల్స్ మీ శరీరానికి అవసరమైన ఫైబర్ని అందిస్తాయి. కాలేయం పిత్తాన్ని స్రవించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ కాలేయంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది. అల్లం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దోసకాయ మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బచ్చలికూర మీ శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. మీ కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. సిప్పింగ్ పద్ధతి: ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగండి. దీంతో నీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ పానీయాన్ని సిప్ చేస్తున్నప్పుడు మీరు సరైన ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చండి. మీ శరీరం యొక్క నిర్విషీకరణ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని తీసుకునేటప్పుడు వ్యాయామం తప్పనిసరి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ పానీయం మీ కాలేయంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది రుచికరంగా ఉంటుంది. మీ ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడుగా ఉండండి. ప్రతిరోజూ సిప్ చేయండి మరియు ప్రయోజనాలను పొందండి.